అక్టోబర్ 2025న అమెరికాలో షట్డౌన్ జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. అసలు షట్డౌన్ అంటే ఏమిటి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. షట్డౌన్ అనేది అమెరికా ప్రభుత్వంలో వాడే పదం. అమెరికా ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం ఖర్చులు చేయడానికి బడ్జెట్ అవసరము. అమెరికా బడ్జెట్ బిల్లును 1 అక్టోబర్న ఆమోదిస్తారు. దీనికి కాంగ్రెస్ ఆమోదం కావాలి. కాంగ్రెస్లో ఆమోదం పొందకపోతే అలాంటి పరిస్థితినే గవర్నమెంట్ షట్ డౌన్ అంటారు. యుఎస్ కాంగ్రెస్ అంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, దీన్నే దిగువ సభ లేక లోయర్ హౌస్, మరియు సెనేట్ దీన్ని ఎగువ సభ లేదా అప్పర్ హౌస్ అంటారు. బడ్జెట్ బిల్లు ఆమోదం పొందాలంటే రెండు సభలలో మెజారిటీ సభ్యుల బడ్జెట్ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలి. ప్రతినిధుల సభలో అంటే దిగువ సభలో రిపబ్లికన్లకు మెజారిటీ ఉంది. సెనేట్లో అంటే ఎగువ సభలో డెమోక్రాట్లు ఆధిపత్యం కొనసాగుతుంది. పైగా ట్రంప్ బడ్జెట్ను ఆమోదించం అని డెమోక్రాట్లు పట్టుదలతో ఉన్నారు. ఒకవేళ షట్ డౌన్ జరిగితే ఆ సమయంలో ఏం జరుగుతుందంటే ప్రభుత్వ కార్యాలయాలు మూతపడతాయి. అత్యవసరమైనవి తప్ప ప్రభుత్వ శాఖలు మూతపడినప్పుడు లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగించవచ్చు లేదా జీతం లేకుండా పని చేయించవచ్చు. సామాజిక భద్రత, సైనిక నిధులు, ఇమ్మిగ్రేషన్ అమలు మరియు ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణ వంటి ముఖ్యమైన సేవలు కొనసాగుతాయి. అయితే ఇతర సేవలు అంతరాయం కలగవచ్చు లేదా ఆలస్యం కావచ్చు. ఆహార భద్రత తనిఖీలు, వలస విచారణ మరియు విమాన ప్రయాణాలకు అంతరాయం కలుగుతుంది. దీర్ఘకాలిక మూసివేత ఆర్థిక వృద్ధిని నెమ్మదిస్తుంది, మార్కెట్లను దెబ్బతీస్తుంది మరియు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. అధికారులు జీతం లేకుండా పనిచేయాలి. పాస్పోర్టు, వీసా, ట్రావెల్ డాక్యుమెంట్స్ ఆలస్యం అవుతాయి. ప్రజల ఇబ్బందులు పెరుగుతాయి. స్టాక్ మార్కెట్, డాలర్ విలువ, ఇన్వెస్ట్మెంట్ మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది. నేషనల్ పార్క్స్, మ్యూజియంస్, లైబ్రరీస్ లాంటివి తాత్కాలికంగా మూసివేస్తారు. దేశ స్థిరత్వంపై ప్రభావం ఉంటుంది. అమెరికాలో గత చరిత్రలో చాలాసార్లు షట్ డౌన్స్ జరిగాయి. అవి ఎప్పుడెప్పుడు జరిగాయో మాట్లాడుకుందాం. అధ్యక్షుడు జెరాల్డ్ ఫోర్డ్ కాలంలో 1976లో మొదటిసారి 10 రోజుల పాటు సాగింది. కారణం ఖర్చుల బడ్జెట్పై కాంగ్రెస్లో ఏకాభిప్రాయం లేకపోవడం. రెండవసారి రెనాల్డ్ రేగన్ పాలనలో పలుమార్లు జరిగాయి. కారణం రక్షణ ఖర్చులు, సామాజిక సేవల ఖర్చులపై కాంగ్రెస్ ప్రెసిడెంట్ మధ్య తగాదాలు. మూడవసారి అధ్యక్షుడు క్లింటన్ కాలంలో 2 విడతల 26 రోజులు షట్డౌన్ జరిగింది. కారణం మెడికేర్, విద్య, పన్నులు, బడ్జెట్ లోటు, తగ్గింపు అంశాలపై విభేదాలు. నాలుగవసారి 2013 బరాక్ ఒబామా కాలంలో 16 రోజులు జరిగింది. 8 లక్షల మంది ఫెడరల్ ఉద్యోగులు పనిచేయకుండా ఇంట్లో ఉండాల్సి వచ్చింది. కారణం అఫోర్డబుల్ కేర్ యాక్ట్ నిధులపై రిపబ్లికన్లు వ్యతిరేకించడం. 2018-19లో డొనాల్డ్ ట్రంప్ కాలంలో అతిపెద్ద షట్డౌన్ 35 రోజులు కొనసాగింది. దీనికి 8 లక్షల మంది ఉద్యోగులు జీతం లేకుండా ప్రభావితం అయ్యారు. కారణం మెక్సికో సరిహద్దు వద్ద బార్డర్ వాల్ నిర్మాణానికి నిధులు కాంగ్రెస్ ఆమోదించకపోవడం. 1976 నుండి ఇప్పటి వరకు 20కి పైగా షట్డౌన్స్ జరిగాయి. ఇప్పుడు షట్డౌన్ జరుగుతుందా లేదా అనేది మనం వేచి చూడాలి. ఎందుకంటే అమెరికాలో ఇప్పుడు సెప్టెంబర్ 30 సుమారు సమయము 9:30 రాత్రి అవుతుంది. కావున మనం వేచి చూడాలి. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
See you again. Thank you.